వద్దంటున్న నిపుణులు. కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం. ఓకే. ఎంఎఫ్ఏతో 5 అంచెల భద్రత. సామాజిక మాధ్యమ ఖాతాల భద్రతకు సంబంధించి ప్రస్తుతం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ కన్ఫర్మేషన్తో పాటు బయోమెట్రిక్, ఫేషియల్, వాయిస్ రికగ్నిషన్ వంటి సదుపాయాలు ఇందులో అదనం. వీలైతే ఈ వ్యవస్థను ఎంచుకోవాలి. దీనికోసం సామాజిక మాధ్యమ ఖాతాల సెట్టింగ్స్లోని సెక్యూరిటీ అండ్ లాగిన్ లేదా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్ళి ఎంఎఫ్ఏని ఎనేబుల్ చేసుకోవాలి. సామాజిక మాధ్యమ ఖాతాల యాప్లు, ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్లను తరచుగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. నిజంగానే చూస్తున్నాం ఈ మధ్యలో సోషల్ మీడియాకు సంబంధించిన అట్లా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు మాట వాస్తవం. దీంట్లో సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించి రేపో నేను కూడా ఒకసారి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తా. చాలామంది మోసపోతూ ఉన్నారు. తమ ఫేస్బుక్ అకౌంట్లు అయితేనేంది, ఎక్స్ అకౌంట్లు అయితేనేంది, లేకపోతే ఈ యూట్యూబ్ లాంటి లాగిన్కి సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లాగిన్ దాంట్లో కూడా సైబర్ నేరగాళ్ళు విస్తృతంగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదివరకు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఉండే ముఠా ఈరోజు మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వచ్చేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో చాలామంది సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నారు, సైబర్ మోసగాళ్ళ బారిన పడుతూ ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మానసికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోలేకపోతారు. కొంత బయటికి చెప్పుకొని లోపల కుమిలి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. బయటికి చెప్పిన వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా బయట సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఒకసారి మీకు కూడా స్పష్టం చేయదలుచుకున్నా. ఓకే. సెట్టింగ్స్, ప్రైవసీలో ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, అబౌట్ ఆప్షన్లో మై కాంటాక్టెడ్ మాత్రమే ఎంచుకోవాలి. పోస్టుల్ని పబ్లిక్ బదులుగా ఫ్రెండ్స్ మాత్రమే చూసేందుకు సెట్టింగ్స్ ప్రైవేట్లోకి వెళ్ళి మార్పులు చేసుకోవాలని చెప్పేసి ఫేస్బుక్, వాట్సాప్ సంబంధించి, ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి కొన్ని అవైతే ఇచ్చారు. ఒక మంచి కథనం ఇది ఈనాడు ఈరోజు ప్రచురించింది.